మావోయిస్టు రహిత భారత లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ఆంధ్రప్రదేశ్లో కీలక విజయం సాధించిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏపీ డీజీపీ మీడియాతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో లైవ్ లో చూద్దాం. For 2-3 years in Chhattisgarh, most of his life career he has spent in Andhra Pradesh, sir, particularly Srikakulam district, sir, then Araku, Paderu, Galikonda, and parts of Orissa, Malkanagiri, Koraput districts, sir. వీటన్ని చోట్ల కూడా ఇతను పనిచేయడం జరిగింది సార్. ఇతను చాలా ఇంపార్టెంట్ రైట్స్లో కానీ మన ఎమ్మెల్యే మర్డర్ కేసులో 2018లో కడారి సర్వీస్లో వాళ్ళ మర్డర్ కేసులోను, అలాగే ఇంతకుముందు గాంధీ ఇన్స్పెక్టర్ మర్డర్ కేసులో సార్, అట్లాగే నాయాగఢ్ ప్లస్ రాయ్పూర్ ఇవన్నీ మన ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్స్ రైట్స్ అండ్ మెనీ అదర్ రైట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. రీసెంట్లీ సార్ విత్ ద call of Andhra Pradesh police and DG sir ichina promise to he has consented to surrender and he came to surrender sir. Ithanto patu itana colleagues plus others sir, 8 members sir. Indulo Karatam Lachu is a very important cadre sir. Lachu he is there. Itanu battalion lo sir supply team lo unnaru sir. Hidumaki tarvata Kesa వీళ్ళందరికీ మెయిన్ లాజిస్టిక్స్ సప్లై సార్, DCM ర్యాంక్ సార్, డివిజన్ కమిటీ మెంబర్ ర్యాంక్, CYPC సార్, కంపెనీ దీంట్లో సార్ కమాండర్ సార్. సో హీఈస్ వెరీ క్రిటికల్ ఇన్ సప్లై చైన్ ఆఫ్ బెటాలియన్ సార్. హిడుమా అండ్ శివుడు కేసే బెటాలియన్ ఏదైతే ఉందో ఇందులో చాలా క్రిటికల్గా పనిచేస్తున్నాడు సార్. సిమిలర్లీ సార్ దెర్ ఆర్ 2 క్యాడర్స్ ఫ్రమ్ ఎస్ సార్. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ద ఆఫీసర్స్ హియర్. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మీ అందరికీ తెలిసిన విషయం. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రామిస్ చేశారు 31st మార్చ్ లోపల ఇది మొత్తం ఒక కన్క్లూజన్కి ఒక ఎండ్కి తీసుకొస్తాము. ఈ క్రమంలో లాస్ట్ 1.5-2 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్లో మేము పోలీస్ తరఫున మన ప్రయత్నం చేసాము. ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి, సరెండర్స్ అయినాయి, అట్లాగే అరెస్ట్లు కూడా అయినాయి. సో ఈ రోజుతో ఈ మొత్తం ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎండ్కి వచ్చినట్టుగా చెప్తున్నాము. ఈ క్రమంలో చాలామంది కృషి చేశారు, సొసైటీ చేశారు, గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన SIB ఇంటెలిజెన్స్ చాలా మంచి పని చేసి ఈ మన స్పెషల్ ఫోర్సెస్ గ్రే హౌండ్స్ కానీ స్పెషల్ పార్టీస్ కానీ అందరు పనిచేసి ఈ ఒక ఎండ్కి తీసుకొచ్చాము. ఈరోజు ఇప్పుడు మన ముందు మన కాల్ ఇచ్చాము, మీరు అందరు రండి, మెయిన్ స్ట్రీమ్కి వచ్చి మీరు సొసైటీలో ఒక భాగం అయి మంచి డెవలప్మెంట్లో మీరు పని చేయొచ్చు. సో ఆ కాల్ మేరకు ఇప్పుడు ఉన్న ఈ 9 మెంబర్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో చాలా కాలం నుంచి పనిచేసి ఈరోజు బయటికి వచ్చారు. సో వాళ్ళకు కూడా ఒక వెల్కమ్ ఇచ్చి మన సొసైటీలో యాక్సెప్ట్ చేసి వాళ్ళకి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ప్రకారంగా వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళకి ఈ మెయిన్ స్ట్రీమ్లో ఇట్లా వాళ్ళకి సెట్ చేస్తాము. ఈరోజు సీనియర్ మావోయిస్ట్ లీడర్ చల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్, సెంట్రల్ కమిటీ మెంబర్, తర్వాత సెక్రటరీ ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ. ఈయన దాదాపు ఒక 36 ఇయర్స్ నుంచి ఈ మూవ్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈరోజు వచ్చి మన ముందు ఉన్నారు. ఇట్లాగా మిగతా కార్డర్స్, కర్టం లచ్చు, ఈయన DCM ర్యాంక్, ఈయన చాలా ఇంపార్టెంట్ కార్డర్, ఇది కూడా మన ముందు ఉన్నారు.
అట్లాగే పోడియం రాజా అలియాస్ రామే ఈయన ఏరియా కమిటీ మెంబర్ 13th ప్లాటూన్ నేషనల్ పార్క్ ఏరియా. ఇంకొక కర్టమ్ ఆద్మే అలియాస్ నంగి ఈయన మెడికల్ టీమ్ మెంబర్ పిఎల్జే బటాలియన్లో ఉన్నారు, ఈయన కూడా మన ముందు ఉన్నారు. ముచ్చక్కి మాసా అలియాస్ అజిత్ ఏసీఎం ఒడిశా స్టేట్ కమిటీ. మాధవి జోగి అలియాస్ రుకుని పీసీ 8th కంపెనీ నుంచి ఈయన కూడా ఒడిశా స్టేట్ కమిటీ. ముచ్చక్కి లక్ష్మణ్ ఈయన సౌత్ బస్తర్ డివిజన్ నుంచి ఉన్నారు. మాధవి ఆదమ్మ ఈయన 1st ప్లాటూన్ నుంచి ఉన్నారు. కాడతి హురే ఈ అన్ని డీటెయిల్స్ మీ ప్రెస్ నోట్లో ఇచ్చాము. చెల్లూరి నారాయణరావు 1990లో రాడికల్ యూత్ లీగ్లో వచ్చి తర్వాత మెయిన్ పార్టీకి వచ్చి చాలా ఏరియాలో పనిచేసి మిలిటరీ ఫార్మేషన్స్లో పనిచేసి ఇది డిఫరెంట్ స్టేట్స్లో పనిచేశారు. మూమెంట్లో యాక్టివ్గా ఉన్నారు. 24లో సెంట్రల్ కమిటీ మెంబర్ అయి తర్వాత ఆంధ్ర ఒడిశా బార్డర్ సెక్రటరీగా చేశారు. చాలా ఒఫెన్సెస్లో ఉన్నారు. మనం ఇట్లా వాళ్ళకి ముందు తీసుకెళ్తాము, అది లీగల్ ప్రాసెస్ ఫాలోఅప్ చేసుకొని చేస్తాము. మీ ఎల్డబ్ల్యూ ఫీల్డ్లో చూస్తే లాస్ట్ 1.5 ఇయర్లో 7 ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి. ఇంపార్టెంట్ కార్డర్స్ ఒక 18 కార్డర్స్ న్యూట్రలైజ్ అయిపోయినాయి. దాంట్లో 3 సెంట్రల్ కమిటీ మెంబర్స్ మాడవి హిడ్మ, ఉదయ్, టెక్ శంకర్, 3 స్పెషల్ ఓన్లీ కమిటీ మెంబర్స్ వెంకట్రవి అలియాస్ అరుణ, కాకూరి పండన అలియాస్ జగన్, మడకం రాజే న్యూట్రలైజ్ అయినారు. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాకుండా ఆంధ్ర పోలీస్ వేరే స్టేట్స్కి కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఒక ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఎస్ఐబి బాగా దాంట్లో రోల్ ప్లే చేసింది. దాంట్లో 2 CCMs తర్వాత ఇంకా ఒక 10 అదర్ ఇంపార్టెంట్ కార్డర్స్ కూడా న్యూట్రలైజ్ అయినాయి. మీరు చూస్తే లాస్ట్ ఒక 50 కార్డర్స్ ఇక్కడ మనం అరెస్ట్ చేసాము లాస్ట్ ఒక 3-4 months బ్యాక్. ఈ 50 కార్డర్స్ చాలా ఇంపార్టెంట్ కార్డర్స్ అరెస్ట్ చేసి ఈ యాక్షన్ తీసుకున్నాము. అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఈ 31 మెంబర్స్ అరెస్ట్ అయినాయి. ఇప్పుడు లాస్ట్ 1.5 ఇయర్లో 31 మెంబర్స్ అరెస్ట్ చేసాము. అట్లాగా 106 మెంబర్స్ కార్డర్స్ అండర్ గ్రౌండ్ కార్డర్స్ వాళ్ళు సరెండర్ అయినారు, ఇంక్లూడింగ్ 1 CCM, 2 సౌత్ జోన్ SG సౌత్ జోనల్ కమిటీ మెంబర్స్. అట్లాగే చాలా ఆర్మ్స్ డంప్స్ మనం రికవర్ చేసాము. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇంతకుముందు కూడా మీరు చూశారు. సో చాలా ఆర్మ్స్ డంప్స్ రికవర్ అయినాయి. ఓవరాల్గా లాస్ట్ 1 ఇయర్లో 120 వెపన్స్ రికవర్ చేశాము. ఈ డీటెయిల్స్ మొత్తం మీకు ఇచ్చాము. ఇది కార్డర్ వైజ్గా వెపన్ వైజ్గా డీటెయిల్స్ ఈ ప్రెస్ నోట్లో ఉన్నాయి. సో మొత్తం మీద ఈ